దండయాత్ర ఇది కింగ్ కోహ్లీ దండయాత్ర. ఈ క్రికెట్ కి ఒక్కడే కింగ్ ఉంటాడు. ఆ కింగ్ కోహ్లీ అయి ఉంటాడు. సో ఫకింగ్ ఓజీ ద చేజ్ మాస్టర్ వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకున్నాడు. హలో నమస్తే, వెల్కమ్ టు BTSA స్టోరీ. సో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. మళ్ళీ వరుసగా 14th టాస్ ఓడిపోయి బౌలింగ్ తీసుకున్నాం మన టీం ఇండియా. స్టార్టింగ్ లోనే వికెట్స్ తీసుకున్నారు. వన్స్ హెడ్ సెటిల్ అయ్యి హెడ్ ఎక్ తెప్పించే లోపల మన మెజిషియన్ మ్యాజికల్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జెండు బాంబ్ లో వచ్చి మొత్తం మాయం చేసాడు. అప్పుడు తగులుకున్నాడు స్టీవ్ స్మిత్. అసలు యాంకర్ ఎండింగ్స్ అంటే ఏంటో చూపించాడు. మధ్యలో లబుసంగే వచ్చి వికెట్స్ పాడేసుకున్నా సరే క్యారీతో కలిసి లాస్ట్ కు చుక్కలు చూపించారు భయ్యా మన ఇండియన్ బౌలర్స్ కి. ఇంకా లాస్ట్ కి 265 టార్గెట్ ఇచ్చి దుబాయ్ పిచ్ లో మంచి కిక్ ఇచ్చే టార్గెట్ ఇచ్చారు మన టీం ఇండియాకి. సో బ్యాటింగ్ వచ్చిన మన టీం ఇండియన్ బ్యాట్స్మెన్ హిట్ మ్యాన్ అండ్ గిల్ స్టార్టింగ్ లోనే వికెట్స్ కోల్పోయారు. అప్పుడు వచ్చాడు మన కింగ్ కోహ్లీ. సో అదేంటో చేజింగ్ అంటే చాలు మనోడికి ఏం ఎక్కుతుందో తెలియదు. స్టార్టింగ్ లోనే ఇంకా రెచ్చిపోయి ఆడాడు. ఆ తర్వాత యాస్టే స్లో పిచ్ స్టార్ట్ అవడం వల్ల సో ఆడుతూ పాడుతూ చూసుకుంటూ చాలా ఇంటెలిజెంట్ గా ఆడాడు అనమాట. పిచ్ తో సంబంధం లేకుండా వన్స్ అగైన్ తనెందుకు కింగ్ కోహ్లీ అంటారు అనేది వన్స్ అగైన్ ప్రూవ్ చేశాడు. టీం ఇండియా అవసరమైనప్పుడల్లా ఒక బ్యాక్ బోన్ లాగా టీం ఇండియాకి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ తో ఆడారు. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ కోహ్లీ స్టాండ్ అయితే పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. లాస్ట్ లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే టైంలో KL రాహుల్ మాత్రం మంచి ప్రెషర్ రిలీఫ్ లో బ్యాటింగ్ చేశాడు. మంచి స్ట్రైక్ రేట్ తో ఆడాడు. అదే టైంలో అక్షర్ పటేల్ దాని ముందు కాంట్రిబ్యూషన్ ఇచ్చి, అలాగే హార్దిక్ పాండ్యా ద సెన్సేషన్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్స్ తో లాస్ట్ లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. అలాగే బహుశా 2023లో కింగ్ కోహ్లీ అవుట్ అవ్వకపోయి ఉంటే, శ్రేయస్ అయ్యర్ తో ఇలాగే పార్ట్నర్షిప్ చేసుంటే, KL రాహుల్ తో కలిసి లాస్ట్ లో బిల్డ్ చేసుంటే మేబీ అప్పుడు రిజల్ట్ కూడా ఇలాగే ఉండుండేదేమో. బట్ ఎనీ హౌ ఓకే. సో అయిపోయింది, అయిపోయింది. హిస్టరీ రిపీట్ చేయకుండా మళ్ళీ కొత్త రీక్రియేట్ చేసే టైం వచ్చింది. దీంతో వన్స్ అగైన్ టీమ్ ఇండియా ICC టోర్నమెంట్ లో ఫైనల్స్ లోకి వచ్చింది. సో ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా. చూద్దాం ఏమవుతుందో. స్టే ట్యూన్ టు BTSA. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.